హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. రైట్, ఇక మనం ప్రతిరోజు దినపత్రిక చూడటం, అదేవిధంగా అందులో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడడం కూడా మనం రోజు చేసే ప్రక్రియనే. అదేవిధంగా ఇవాళ కూడా కొన్ని దినపత్రికలో ఉన్న కొన్ని ముఖ్యాంశాలని చదివే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా దాని గురించి కూడా కొద్ది సమయం చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇక ముందుగా చూసుకుంటే కనుక ఒక దినపత్రికలో మెయిన్ హెడ్డింగ్గా కనబడుతుంది, రైతుల కోసం కాంగ్రెస్ మస్తు చేస్తుంది, అందుకే పార్టీలో చేరిన పార్టీలో ఎవరు చేరిలు శ్రీనివాసరెడ్డి, అదే మన పోచారం శ్రీనివాసరెడ్డి సారు రైతుల కోసం కాంగ్రెస్ మస్తు చేస్తుందట. మరి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? వాళ్ళు ఏం చేసిళ్ళు? అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మస్తు చేస్తుంది, కాంగ్రెస్ మొత్తం ఖతం చేస్తుంది అన్నారు. ఇవాళనేమో వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో జస్ట్ నిన్న ఇట్లా జాయిన్ అయ్యో లేదో ఏమంటే ఖతం, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మస్తు చేస్తుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు ఏం చేయలేదు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎందుకు పనిచేసారు మీరు? మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎందుకు ఎమ్మెల్యే గెలిచారు? మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎందుకు స్పీకర్గా పనిచేసారు? మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అసలు ప్రజలకు మంచి చేస్తాను ఎందుకు అన్నారు? రైతులను ఆదుకుంటాను ఎందుకు అన్నారు అని చెప్పేసి చాలామంది క్వశ్చన్లు అడుగుతారు సార్ మిమ్మల్ని. గట్ల ఉంటుంది మన రాజకీయ నాయకులతో. రైట్, ఇక మ్యాటర్లోకి వెళ్తే కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ శ్రీనివాస్ ఇంకా ఇంటికి వెళ్ళి ఆహ్వానించిన సీఎం రేవంత్. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి రైతుల కోసమే పార్టీ మారిన 6 నెలల్లో అద్భుతాలు చేసింది. అవును, 6 నెలల్లో మస్తు అద్భుతాలు చేసింది. ఫ్రీ బస్సు పెట్టి మహిళలను కొట్టుకునే చేసిలు, కరెంట్ ఇస్తామని చెప్పేసి కష్టాలకు నెట్టిలు, ఆ గ్యారెంటీ ఈ గ్యారెంటీ అని చెప్పేసి అసలు ఇచ్చిన గ్యారెంటీలను మర్చిపోయిలు. 6 నెలల టైం గడిచిన కొద్దీ అయినప్పటికీ కూడా తెలంగాణలో ఇక్కడ అత్యాచారాలు ఎక్కడే జరుగుతాయి, ఇక్కడ ఆత్మహత్యలు ఎక్కడే జరుగుతాయి. ఏమంటారు అంటే సొంత అన్నదమ్ములే కొట్టుకొని చంపుకునే పరిస్థితులకు వచ్చినాయి. అయినప్పటికీ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి భద్రత లేదు. ఇక యువత ఏదైతే మంచి బాటలో నడవలసిన యువత ఇవాళ మత్తు పదార్థాలను తీసుకొని ముందరికి వెళ్తుంటే కూడా కేవలం ఇక్కడ ఇవాళ ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీసు యాజమాన్యం ఉందో కనీసం పట్టించుకొని తీరు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. మరి దీన్ని కూడా చూసుకోవచ్చు. కాంగ్రెస్ మొత్తం వద్దు, ఇక్కడ విమర్శ మన సొంతగా మన వ్యక్తిగతంగా అనేది ఏం లేదండి, కేవలం వాస్తవ పరిస్థితులను బట్టి మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఇక 6 నెలల్లో అద్భుతాలు చేశారని చెప్పేసి వారు అన్నారు కాబట్టి మరి దానికే మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్లో చేరిన తర్వాత పోచారం వాక్యాలు, పోచారం మార్పుపై హైలైట్ చేయకండి. ఎందుకు చేయొద్దండి? ఆయన సీనియర్ నాయకుడు కదా. ఇంకా వేరే విషయాలు ఉన్నాయి, వాటి గురించి హైలైట్ చేసి రాయండి. మీడియాకు సీఎం రేవంత్ రెడ్డి హితబోధిత. ఎందుకండి ఇప్పుడు అంటే ఎట్లా ఉందంటే దీని కథ, ఇప్పుడు మామూలుగా రాజకీయ నాయకులు ఏదన్నా ఒకటి చిన్నది ఇంత సంఘటన ఏంటంటే కథ మీడియా ఏం చేస్తుంది, దాని గురించి అదొకటి ఇదొకటి మాట్లాడుతుంది. సరే, ఒకవేళ మాట్లాడినప్పటికీ కూడా కొంత శాతం, ఎక్కువ శాతం అలా ఉన్నప్పుడు కూడా కొంత శాతం నిజాలు చెప్తారు కదండి. ఆ నిజాల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తారు కదండి. మరి వాటిని కూడా ఒకసారి ఆలోచించాలి కదా అండి. సరే, ఏదేమైనప్పటికీ మరి మన ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు తప్పకుండా వాటిని మనం ముందర తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇక నెక్స్ట్, దొంగలే పోతారు. కొన్ని రోజుల కింద కాంగ్రెస్ చేరిన వారి గురించి పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన వాక్యాలు. అంటే గతంలో దాదాపు మన కడియం శ్రీ గారు పోయినప్పుడు కానీ, లేకపోతే ఇంకా గతంలో రంజిత్ రెడ్డి పోయినప్పుడు కానీ, లేకపోతే అంతమందుకున్న కొంతమంది ముఖ్య నేతలు పోయినప్పుడు కూడా మన పోచారం శ్రీనివాసరెడ్డి గారే పోయేటోళ్ళు పోతారు, దొంగలు పోతారు, మరి ఇలా వీళ్ళెందుకు పోయేళ్ళు ఇంకా వాళ్ళకే తెలియాలి. మరి రైట్, నెట్టింట వైరల్ అవుతున్న పోచారం మాటలు ఎందుకు వైరల్గా? ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ తోటే ఉన్నా అన్నాడు, కథం. మరి ప్రాణం ఎడిగిపోయిందో, కేసీఆర్ సార్ ఎడిగిపోయిండో, ఇలా రేవంత్ రెడ్డి సార్ తోటి మళ్ళీ ఎందుకు దోస్తాన్ చేసిండో అర్థమవుతుంది. రాజకీయాలు ఇవాళ రేపు ఎట్లయిపోతున్నాయంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. అయ్యో, మరి ఒక క్రమబద్ధీతంగా లేదంటే ఒక రాజ్యాంగపరంగా మరి ఒక ఓటు హక్కును వినియోగించి ఇవాళ ప్రజలు ఒక ఓటేసి నాయకుని గెలిపించి మా ప్రభుత్వానికి, మా కుటుంబానికి, మా సమాజానికి మంచి చేయండి అని అడిగితే కేవలం ఇలా రాజకీయ నాయకులు వాళ్ళ వ్యక్తిగతం కోసం, వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ పరిరక్షణ కోసం మాత్రమే ఒక ముందడుగేసి ఒక ఆలోచన చేసి కూడా ఈ పార్టీలు మారడం జరుగుతుందని చెప్పేసి కూడా చాలామంది వరకు అనుకుంటున్నారు. మరి దీన్ని కూడా ఏమంటారో మన వీడియో చూసేటోళ్ళు కూడా ఒకసారి కామెంట్ పెట్టే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది, పెట్టాలి కూడా దాని గురించి. ఎందుకంటే ఇప్పుడు అలా పెద్ద సార్లు పెద్ద మాటలు మాట్లాడినప్పుడు మనం కూడా వాటి గురించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇంకా చిన్న లైన్ కనబడుతుంది, కలుస్తాందుకు పోతే కేసులు పెట్టురు. కలిసేందుకు పోతే కేసులు పెట్టాలట. బీఆర్ఎస్ నేతలపై పోలీసుల కేసులు. బాల్కసుమన్తో సహా మరో 11 మందిపై కేసులు. పోచారంను కలిసేందుకు వెళ్లిన విద్యార్థి నాయకులు శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఘర్షణ. విద్యార్థి నాయకుడిని కొట్టిన యూత్ కాంగ్రెస్ నాయకులు ఇక వీధులకు ఆటంకం కలిగించారంటూ. అయితే అక్కడ ఏమైందంటే నిన్న ఎవరైతే ఈ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వారు పార్టీ మారగానే ఇక్కడ బీఆర్ఎస్ మరి ఇప్పుడు తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇన్నేళ్ళు పరిపాలించి దానికి సంబంధించిన అన్ని మంచి
చేశాడు, అన్ని ఇంట్లో వేసుకున్న తర్వాత ఇవాళ ఇల్లు ఎందుకు ఇప్పుడు ఉన్న పలంగా ఇల్లు ఖాళీ చేసిపోతే ఎందుకు చేసిల్లు అని అడగారా అండి? మరి అదే క్రమ పద్ధతిలో అక్కడ ఉన్న బీఆర్ఎస్ కొంతమంది నేతలు కానీ కొంతమంది విద్యార్థులు కూడా అడిగిన పరిస్థితుల్లో అక్కడ పోలీసుల మధ్యలో అక్కడ కొంతమంది మధ్యలో అటు ఇటు కాంగ్రెస్కు అదేవిధంగా బీఆర్ఎస్కి అయితే కొద్దిగా ఘర్షణ అయితే ఏర్పడింది. అదేవిధంగా అక్కడ ఉన్న పోలీసులు కూడా పట్టించుకునే లేదు కానీ మొత్తానికి అయితే కేసులు అయితే పెడతాలట. మరి అడిగిన పాపానికి కేసులు పెడతాలట. ఇక్కడ ఇవాళ ఒకటండి, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వానికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి మద్దతు లేదు. కేవలం ఇక్కడ ఎవరు తప్పు చేస్తే వారి వైపే తప్పకుండా మా మాట అనేది ఉంటుందని చెప్పేసి కూడా ఈ యొక్క పత్రికా వేదికగా అదేవిధంగా కొన్ని మాటల ఎదురుగా అంటే ఇప్పుడు చాలామంది నెటిజన్లకు ఒక అనుమానం రావచ్చు. సో అదే ఆలోచనతో ఇక్కడ ఈ సందర్భంలో కూడా చెప్పడం జరుగుతుంది. తెలంగాణకు కిషన్ రెడ్డి ద్రోహం, బీజేపీ కాంగ్రెస్ ఒకటే, సింగరేణి వేలానికి కుట్ర కేటీఆర్ వల్లే తోకముడిచారు, బట్టివి పచ్చబద్దాలు, శ్రావణపల్లి బ్లాక్స్పై స్పష్టత ఏది, మీడియాలో కూడా కేసీఆర్ శత్రువులు, బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకుంటుంది, పోచారంకు ఏం తక్కువ చేశాం, గనులపై ఏదైతే దీనికి సంబంధించిన పూర్తి దానికి సంబంధించిన ఉందో దానికి సంబంధించి జగదీష్ గారు అయితే మాట్లాడడం జరిగింది. అయితే జగదీష్ రెడ్డి గారు ఏమంటున్నారంటే అంటే నిన్న జరిగిన ఈ పోచారం గురించి కానీ లేదా అదేవిధంగా నిన్న బీజేపీ నుంచి అంటే కిషన్ రెడ్డి గారు వేసిన బొగ్గు గనుల వేలం గురించి కానీ అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని అంశాల గురించి కూడా జగదీష్ రెడ్డి గారు అయితే కొద్ది వరకు ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక సింగరేణి గనుల వేలం, ఇక అది నిన్న మనం చూసిన విషయమే అయినప్పుడు కూడా ఇంట్లో ఇంకొక విషయం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతో కొంత ఉందనుకోవచ్చు. అయితే అమ్మేసిన బీజేపీ కాంగ్రెస్ ఏది అమ్మేసారు? బొగ్గు గనులు. ఓకే, అది ఎంత ప్రాముఖ్యత ఉన్నది దానివల్ల ఏందనేది తెలంగాణలో ఉన్న ముఖ్య నేతలు కొంతమందికి తెలుసట. అది తప్పని చెప్పేసి ఇంకో ఏదైతే ఇంతమందికి మాజీ అధికార పార్టీ ఉందో ఆ పార్టీ వాళ్ళు కూడా చాలామంది నిన్నర్జన్ మనం టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూస్తూనే ఉన్నాం. వారు కూడా కొంతవరకు ఆగ్రహం అయితే కొద్దిగా అదైతే ఉంది. సో నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే కనుక ఇక్కడ గనుల వేల కార్యక్రమంలో నవ్వుతూ పుష్పగుచ్చాలు ఇచ్చుకున్న కిషన్ రెడ్డి, బట్టి సింగరేణి ప్రైవేటుకరణి వ్యతిరేకిస్తామంటూనే వేల కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి, కాంగ్రెస్ బీజేపీలు రాష్ట్ర వనరులను అమ్మేస్తున్నాయి, గతంలోనే ఆరోపించిన బీఆర్ఎస్ నాయకులు. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, గతంలోనే వారు బీఆర్ఎస్ ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఉన్న సమయంలో ఇలాంటి అయితే ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే వారికి తెలుసు తెలంగాణలో ఎలాంటి నిధులు ఉన్నాయి, ఎలాంటి అంటే ఎలాంటి కొన్ని అవసరమైన వనరులు ఉన్నాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలుసు అని చెప్పేసి కూడా చాలామంది సోషల్ మీడియా నెటిజన్ అన్నారు. అదేవిధంగా మరి మేము ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పకుండా వాటిని కాపాడినాం. కానీ ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా సెంట్రల్లో ఉన్న బీజేపీ కూడా కలిసికట్టుగా ఇవాళ తెలంగాణలో వనరులను అమ్మేస్తున్నామని చెప్పేసి కూడా చాలామంది వరకు సోషల్ మీడియా నెటిజన్లు అంటున్నారు. అదేవిధంగా మనకు కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తున్నారు. అది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే నిన్న కొన్ని దినపత్రికల్లో చూస్తే కనుక అసలు బొగ్గు గనుల అమ్మకాన్ని మేము వేలం పాటని మేము ఖండిస్తున్నామని చెప్పేసి బట్టి విక్రమార్క కొన్ని దినపత్రికల్లో మనం చూస్తే, కానీ ఇక్కడ చూసుకుంటే కనుక చూడండి, ఇప్పుడు ఎవరైతే ఖండించారని ఒక డిప్యూటీ సీఎం ఉన్నారో మరి ఖండించిన డిప్యూటీ సీఎం నవ్వుకుంటా అసలు వేలం పాటకి ఎందుకు పోతాడండి? పుష్పగుచ్చం ఇచ్చి మరి ఫోటో ఎందుకు దిగుతాడండి? కొన్ని సంఘటనలను చూసిన తర్వాత వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతో కొంత ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం తెలియజేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈసారి కూడా రైతు భరోసా లేనట్టే. ఈసారి ఇక్కడ ఎలక్షన్ ముందు నుంచాలి, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి 6 నెలలు దాటిన తర్వాత కూడా గదే పరిస్థితి ఉన్నది. ఇలా కొత్తగా ఏం లేదు, అంతే. రుణమాఫీకి కేబినెట్ ఓకే డన్. ఎంతవరకు ఓకే? విధి విధానాలపై అస్పష్టత, తేదీ అర్హులపై తర్జన భర్జన, అన్ని జీవోల్లోనూ ఉంటాయన్న సీఎం, త్వరలోనే జీవో ఇస్తామని ప్రకటన, నిధులు సమకూర్చే బాధ్యత బట్టిదే, ఇక డీటెయిల్స్ కావాలంటే ఆర్థిక శాఖను సంప్రదించమంటూ ముగించిన రేవతు. రైతు భరోసా కూడా స్పష్టత కరువు, విధి విధానాల కోసం మంత్రివర్గ ఉపసంఘం జూలై 15లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం, రుణమాఫీ తేలే వరకు రైతు భరోసా కష్టమే, ఈసారికి కూడా రైతు బంధు నెట్టుకొచ్చే ప్రయత్నం, రైతు భరోసాపై మాటతో కాలక్షేపం చేస్తుందని చెప్పేసి సర్కార్. అయితే ఇక అధికారంలోకి వచ్చాక రైతు భరోసా కింద 15,000 ఇస్తామన్న రేవంత్ రెడ్డి 2 సీజన్లు దాటిపోతున్నా ఇంకా అమలు చేయలేకపోతున్నారని చెప్పేసి కూడా చాలామంది రైతులు కూడా ఇక్కడ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ ఉన్న బీఆర్ఎస్ కూడా తప్పకుండా రైతులకు ఎలాంటి న్యాయం చేస్తారని చెప్పేసి కూడా వారు కూడా కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కొంతమంది రైతులు కూడా అక్కడక్కడ చిన్నపాటి ధర్నాలు కూడా చేసే అవకాశాలు అయితే మనం ఎక్కువ చూస్తూనే ఉంటాం. అయితే ఇదే విధంగా చూసుకుంటే కనుక అయితే దీనికి సంబంధించిన నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి గారు ఇక ఏదున్నా కూడా బట్టి ఎవరైతే మన డిప్యూటీ సీఎం చూసుకుంటారు. అదేవిధంగా దానికి సంబంధించిన ఇంకేదైనా ఉంటే కనుక దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఉంటే ఆర్థిక శాఖ మంత్రులు చూసుకుంటారని చెప్పేసి ఇంకా వారు సైడ్ అయిపోయిన క్రమం చూడొచ్చు. మరి ఎవరు చూసుకుంటారు, ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మనకు సెకండరీ అండి. బట్ ఏదేమైనప్పటికీ ఇక్కడ ఒకటే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. దాదాపు
దాదాపు రైతులకు మీరు ఇచ్చిన హామీలు అయిపోయి 6 నెలలు అయినప్పటికీ కూడా మరి వాళ్ళ ప్రజలు తెలంగాణ ప్రజలకు ఎవరికి ఎలాంటి మీరు చేశారనేది విషయం పక్కన పెడితే ఇక్కడ రైతులకు తప్పకుండా చేయాల్సిన అవసరం ఎంతో కొంత ఉందని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా రైతులను మోసం చేయడం కూడా అది ఎంతవరకు మంచిది కాదని చెప్పేసి కూడా చాలామంది సోషల్ మీడియా నెటిజన్లు అయితే అంటున్నారు. ఇక చివరికి చూసుకుంటే కనుక సీఎం వాళ్ళే రాష్ట్రంలో గురాలు, హోంశాఖ ఆయన వద్దే ఉంది, ఒక రివ్యూ మీటింగ్ పెట్టలేదు, రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదు, నగరంలో ఒకే రోజు 5 హత్యలు, కరెంటు పోయిందంటే కేసులు, ఇక సీఎం ఆదేశాలు ఆవేనా, అధికారులపై సీఎం భాషా ప్రభావం, ఆర్ఎస్పీ సంచలన వాక్యాలు. అయితే గతంలో ఆర్ఎస్పీకి సంబంధించిన అధ్యక్షులు ఇప్పుడు మనకు నాగర్కర్నూల్ నుంచి పోటీ చేసినటువంటి ఎంపీ క్యాండిడేట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏమంటున్నారంటే ఇవాళ తెలంగాణలో కరెంటు పోయిందని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే కేసులు పెడతారట. అదేవిధంగా ఏదైతే తెలంగాణలో జరుగుతున్న ఘోరాలు, అరాచకాలు, అక్రమణల మీద కూడా, అవినీతి మీద కూడా మాట్లాడితే దాని గురించి కనీసం వాళ్ళు రివ్యూ తీసుకోవట్లేదు. అంటే అసలు ఏమవుతుంది ఏంటని చెప్పేసి కూడా వాటి గురించి కూడా మాట్లాడతలేరని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు చేరినటువంటి ఎంపీగా నిలబడి పోటీ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ గారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పైన మరింత ఆగ్రహం చూపెట్టారని కూడా మనం ఈ సందర్భంగా మాట్లాడుకోవచ్చు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఇవాళ మాజీ ఏదైతే అధికార పక్షం ఏదైతే ప్రతిపక్షం ఉందో ప్రతిపక్షం వాళ్ళు ఆ మాట అన్నారు ఈ మాట అన్నారు, తెల్లారలేస్తే అసలు ప్రశ్నిస్తున్నారు అనే విషయం పక్కన పెడితే అసలు తెలంగాణలో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమిస్తుంది ఏం చేస్తుంది అని చెప్పేసి కూడా దాని గురించి కూడా మరింత సమయం వాళ్ళు మాట్లాడుకొని దానికి సంబంధించిన చర్యలు తీసుకొని తెలంగాణ ప్రజల బాగు కోసం ముందరికెళ్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇక ఈ దినపత్రిక చూస్తే ఇలా ఉంది. ఇక మరొక దినపత్రికలో కొన్ని అంశాలను కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక మరొక దినపత్రిక గురించి కొన్ని అంశాల గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మెయిన్ హెడ్డింగ్గా కనబడుతున్న బీఆర్ఎస్ ఇప్పుడు టైటానిక్ షిప్, ఆ పార్టీ మునిగిపోబోతుంది, గులాబీ సిఆర్ఎస్ కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్కు ఖాయం, హరీష్ రావు కేసీఆర్ బీజేపీలకు వస్తే స్వాగతిస్తా, నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెప్పిస్తాం, మీట్ ది ప్రెస్లో ఎంపీ రఘునందన్ రావు హాట్ కామెంట్స్. అయితే ఇక్కడ టైటానిక్ షిప్ అంటే ఏంది, మునిగిపోయేది అంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ కూడా మునిగిపోతుందని చెప్పేసి టైటానిక్ షిప్ను ఏంది కంపారిజన్ చేస్తారా, దాన్ని ఏమంటారు, దాన్ని ఊహించుకొని అదేవిధంగా చెప్పిల్లు అన్నట్టు. ఎవరో కాదు, మన బీజేపీ ఎంపీ మొన్న ఎంపీగా గెలిచినటువంటి రఘునందన్ రావు గారు అయితే అన్నారు. అయితే రఘునందన్ రావు గారు అంటే ఇక్కడ ఒకటి అండి, అక్కడ పార్టీకి ఏది ఒక మద్దతు కాకుండా చెప్పేది ఏంటంటే వాస్తవ పరిస్థితులను చూసి రాజకీయాల్లో ఏదైతే ఉంటుందో ఆ రాజకీయాల వాస్తవ పరిస్థితులను చూసే ప్రతి ఒక్క నాయకుడు వాళ్ళ తీర్పును లేకపోతే వాళ్ళకు సంబంధించిన ఏదైతే అనుకుంటారో అది తప్పకుండా ప్రెస్ మీట్లో కానీ లేదంటే మీడియాతో మాట్లాడటంలో కానీ లేకపోతే ఇంకో కొన్ని సందర్భాలలో వాళ్ళు తప్పకుండా అది చెప్తారు. అయితే ఇక్కడ రాజకీయంలో తెలంగాణలో రాజకీయాల్లో జరిగే వాస్తవ పరిస్థితులను బట్టి ఇవాళ అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా అసలు మొత్తం టైటానిక్ షిప్ మునిగినట్టే మునిగిపోతుంది, అందులో ఎవరు ఉండరు, మొత్తం ఇంకా అవసరమైతే కేసీఆర్ హరీష్ రావు కూడా మా పార్టీకి రావాలని చెప్పేసి కూడా రఘునందన్ రావు గారు అయితే ఆహ్వానించడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక అదేవిధంగా మనం ఇంకొక అంశం చూసుకుంటే కనుక రైట్ ఇక్కడ ఇంకా మరొక అంశం చూసుకోవచ్చు. హామీల అమలులో వెనక్కి తగ్గాం. ఒక్క నిమిషం కాదు హామీల అమలులో వెనక్కి తగ్గం. సారీ నేను వెనక్కి తగ్గారని చెప్పేసి వాళ్ళంటున్నామో అని అనుకున్నా. వెనక్కి తగ్గం అంటే దాని అర్థం ఏంటంటే అసలే వెనక తగ్గం అన్నట్టు, మేము బరాబరిస్తాం అన్నట్టు దాని అర్థం. నేనే కొద్దిగా చూసుకోకుండా చదివినా కానీ కరెక్ట్ అయ్యేది. మరి అమలు తగ్గిళ్ళు వాళ్ళు తగ్గిళ్ళు హామీల అమలులో వెనక్కి తగ్గాం. మంత్రి పొంగులేటి హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇవాళ ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి మండలంలో పర్యటనలో భాగంగా పలు గ్రామాలను ఆయన సందర్భించి ఇక ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధించిన అధికారులను ఆశించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ రుణమాఫీ మొదలవుతుందని తెలిపారు. అదేవిధంగా జూలై నుంచి ఏదైతే ఇందిరమ్మ ఇళ్లను పేదవాళ్ళ అతి పేదవాళ్ళకు ముందు మంజూరు చేస్తామన్నాడు. పేదవాళ్ళు ఉంటారు, అందులో అతి పేదవాళ్ళు ఉంటారు అన్నట్టు. అయితే అతి పేదవాళ్ళు ఉన్నారు అయితే ముందర మంజూరు చేస్తారట. పేదవాళ్ళు అంటే ఇప్పుడు నార్మల్ ఉన్నటోళ్ళకేమో ఇందిరమ్మ ఇల్లు తర్వాత మంజూరు చేస్తారట. ఇక రుణమాఫీకి వస్తే మాత్రం జూలైలో ఇక తప్పకుండా రుణమాఫీ అవుతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే ఇక్కడ ఒకటండి, సరే ఇప్పుడు అంతవరకు రుణమాఫీ అవుతుంది, మరి రేపు మీరు అన్నట్టుగానే ఇందిరమ్మ ఇల్లులు ఎంతవరకు ఇస్తారో ఇస్తే తప్పకుండా ప్రజలకు మంచి చేస్తామంటే ఎవరు కాదన్నారండి, తప్పకుండా ఇవ్వాలి. కానీ కాంగ్రెస్ హామీలను మేము తగ్గిస్తాం మేము చేస్తాము అంటే కొద్ది వరకు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒకటి దాదాపు మనకు 5 సంవత్సరాల సమయం ఉందండి. అయినప్పటికీ కూడా మీరు ప్రభుత్వం వచ్చినా కేవలం 100 రోజుల్లోనే హామీలను అమలు చేస్తామని మాట ఇచ్చారు. కాబట్టి మరి ఇప్పటికి 6 నెలలు అయినప్పుడు కూడా అది ఎక్కువ శాతం రాలేదని చెప్పేసి కూడా చాలామంది సోషల్ మీడియా నెటిజన్లు అంటున్నారు. సో అదే విషయాన్ని మళ్ళీ మేము చెప్పడం అయితే జరుగుతుంది.
ఇక చివరిగా ఒక అంశం చూసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా హైలైట్‌గా కనబడుతుంది. అభివృద్ధిలో చంద్రబాబుతో పోటీ పడతా. ఎందుకు? పోటీ పడాల్సిన అవసరం ఏమున్నది? అయినా మీరేమన్నా ఇద్దరు ఒక్క పార్టా? అని చెప్పేసి చాలామంది ప్రజలు అనుకుంటారు మరి. ఎందుకంటే పోటీ పడాల్సిన అంటే ఇప్పుడు ఆయన మంచిగా చేస్తుండు, మీరు మంచిగా చేస్తలేరు అన్నట్టే ఉన్న కథ. రాష్ట్రంలో త్వరలో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. అట్లా ఉన్నదన్నట్టు ముచ్చట. అయితే ఏమంటున్నానంటే ఆంధ్రప్రదేశ్‌లో ఏదైతే ఇప్పుడు గత ఎన్నికలలో గెలిచిన టీడీపీ ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు అసలు ఇప్పుడిప్పుడే అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలైతున్నాయి. వాళ్ళు సభాపతిని ఎన్నుకోవడం గాని, లేదంటే వాళ్ళకి సంబంధించిన వారు ఒక మాట్లాడడం జరుగుతుంది. ఇంకా వాళ్ళ పనులు కూడా మొదలుపెట్టలేదు. అయినప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరి వారితో పోటీ పడుతున్నారంటే తప్పకుండా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కన్నా మన తెలంగాణ ప్రభుత్వం ఇంకా రెట్టింపుగా పనిచేస్తది. అదేవిధంగా రెట్టింపుగా ముందడుగు పోతాదనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు అన్నారని చెప్పేసి కూడా చాలామంది ముఖ్య నేతలు అంటున్నారు. అదేవిధంగా సోషల్ మీడియా నెటిజన్లు కూడా చెప్తున్నారు. సో వెళ్తే తప్పకుండా ఇంకా మంచిదండి. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ముందరికి వెళ్తుందంటే తప్పకుండా తెలంగాణ ప్రజలు, అదేవిధంగా అవగాహన ఉన్న ఓటర్లు, అదేవిధంగా ఎవరైతే కీలక నేతలు ఉంటారో వారు కూడా తప్పకుండా సంతోషపడతారు. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ కూడా వారు తప్పకుండా ఎప్పటికీ మీకు ముందరికి వెళ్ళే అవకాశాలను ఎక్కువ ఇస్తుంది. అదేవిధంగా మీకు ఒక మద్దతు ఇస్తా అని చెప్పేసి కూడా చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, చంద్రబాబు 18 గంటలు పనిచేసి తను 11 గంటలు పనిచేస్తే సరిపోతుంది అన్నారు. రాష్ట్ర నేతలు, అధికారులు కూడా 18 గంటలు పనిచేయాల్సిందే అన్నారు. ఇవాళ హైదరాబాద్లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ 24వ వార్షికోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అయితే త్వరలో తెలంగాణలో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచంలో పోటీ పడే విధంగా అన్ని జబ్బులకు సంబంధించి ఇక్కడే వైద్యం అందేలా హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ఇక్కడ శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో 500 నుంచి 1000 ఎకరాల వైద్య రంగంలో రాణించే సంస్థలను రప్పించి అక్కడ వారికి అనుమతులు ఇస్తామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. చాలా మంచి ఆలోచన. అదేవిధంగా మనం ఏదైతే తెలంగాణలో ఒక ఉద్యమ కాలంలో నీరు నియామకాలు, నిధులు, నీరు, నియామకాలు ఏదో విధంగా అయితే అనుకున్నామో, అయితే ఒక మనిషి జీవితంలో ఒక మామూలు సహజ ఓటర్లకు కూడా కావాల్సింది ఏంటంటే ఒక విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇవి కావాలని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటారు. అయితే విధంగా ఇందులో ఆరోగ్యం వచ్చింది కాబట్టి తప్పకుండా దానికి సంబంధించిన క్యాన్సర్ సంబంధించినవి కానీ, లేకపోతే ఒక ఆరోగ్యానికి సంబంధించిన కూడా ఇలాంటి హాస్పిటల్స్ పెట్టి ప్రజలకు మంచి చేస్తామంటే తప్పకుండా ఇక్కడ ప్రజలు ఆహ్వానిస్తారు. అదేవిధంగా ప్రతిపక్షం కూడా దీనికి మద్దతుగా నిలుస్తారని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా మాట్లాడుకోవచ్చు. సో ఇక 2 దినపత్రికలలో చూసుకున్నా కూడా మనకు కొన్ని మంచి టాపిక్స్ అయితే కనపడింది. అదేవిధంగా తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఎవరైతే ప్రతిపక్ష పార్టీలో ఉన్న కొంతమంది కీలక ముఖ్య నాయకులు మరి ఏమంటున్నారు, వాళ్ళ ఆలోచన ఏంటి, అసలు తెలంగాణ బాగు కోసం మరి ఏ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, పార్టీలు ఎలా మారుతున్నారు, దాని వెనుకున్న ఆలోచన ఏంటని చెప్పేసి కూడా మనం కొన్ని సందర్భాలలో కొన్ని అంశాలతో మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం కూడా. సో ఇది ఇవాళ మన దినపత్రికలో ఉన్న ముఖ్య అంశాలు. మరొక దినపత్రికతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండాలి మన పూర్వ లోకల్. స్టే ట్యూన్.